భారతదేశంలో విరివిగా లభించే పండు అరటి పండు. అరటి ఆకులు, అరటి బోడలు, అరటి గేలలు ఎంతో ప్రాముఖ్యతను, ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. అరటి పండులో అయోడిన్ కూడా ఉంది. ఇంకా పాంథథెనిక్ యాసిడ్, బయోటిన్, ఐనోదిటాల్ మొదలగు కూడా అరటి పండులో ఉన్నాయి. అరటి పండులో 85 క్యాలరీలున్నాయి. అరటి పండు మధుర రసము, శీతవీర్యం, సరస్నిగ్ధ గుణము మరియు మధుర విపాకము అను గుణములు కలిగి ఉంది. దీని కాండము, పుష్పము, ఫలములను ఔషధాలలో ఉపయోగిస్తారు. దీనిని హైపర్ ఎసిడిటీ, దప్పిక వేయడం, దాహము, క్షయము, ప్రమోహము, నేత్ర రోగములందు ఉపయోగిస్తారు. మంచి పోషక విలువలు కలిగి ఉంది కాబట్టి అరటిని ఆహారంగా స్వీకరిస్తారు. ఊరగా వండుకుని తింటారు. అతిసారము, అల్సర్ రోగులకు ఇది చాలా ఉపయోగకరం. మధుమేహ రోగులు అరటి మరియు కాకర కలిపి సేవిస్తే మధుమేహము అదుపులో ఉంటుంది. అరికాళ్ల మంటలు, మూత్రంలో మంట, కళ్ల మంటలు వీటికి అరటి పండు మజ్జిగ కలిపి సేవిస్తే తగ్గుతాయి. అరటి పండును ఎండించి చూర్ణం చేసి దానికి పాలతో కలిపి సేవిస్తే అల్సర్లు తగ్గిపోతాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులకు అరటిపండు చాలా మంచిది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కేళ్ల వాత రోగులకు అరటిపండు చాలా బాగా పనిచేస్తుంది. తెల్లబట్ట మరియు గర్భాశయ వ్యాధులతో బాధపడేవారు అరటి దుంపరసం తీసి పంచదార కలిపి తీసుకుంటే తెల్లబట్ట తగ్గుతుంది. అరటిపండు తినడం వలన శుక్రవృద్ధి అవుతుంది. అధిక రక్తస్రావము, జిగురు విరోచనాలతో బాధపడేవారికి అరటి పువ్వు నుండి రసాన్ని తీసి అందులో పెరుగు కలిపి సేవించిన స్త్రీలలో కలిగే అధిక రక్తస్రావము అరికడుతుంది. లేదంటే అరటిపండు నందు నీటిని కలిపి సేవించిన అధిక రక్తస్రావము తగ్గును. నీరసానికి అరటి అమోఘంగా పనిచేస్తుంది. కడుపులో క్రిములతో బాధపడేవారు అరటి వ్రేళ్లు కాల్చి బూడిద చేసి వాడిన కడుపులో క్రిములు తగ్గిపోతాయి. అరటి దుంప రసం తీసి పంచదార కలిపి సేవిస్తే నూలి పురుగులు నశిస్తాయి. శీఘ్ర స్ఖలనముతో బాధపడే పురుషులు అరటిపండు తినడం వలన అధిగమించవచ్చును. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.